రాహుల్ సాంకృత్యాయన్. ఈయన గురించి పేపర్లో పడింది. పేపర్లో చదువుతుంటే ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అనుకున్నా. ఎక్కడ వింటాము? సోషల్ పాఠాల్లోనూ, సైన్స్ పాఠాల్లోనూ, చరిత్ర పాఠాల్లో వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు గుర్తొచ్చి ఈయన గురించి చదివిన తర్వాత వీడియో చేయాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. జీవితం ఒక్కసారే లభిస్తుంది. అందులో యవ్వనం అతి చిన్నది. అందుకే లోకం తిరిగి చూడు అని అర్థం వచ్చేలా ఒక ఫకీరు పాట పాడాడు. ఆ పాట విన్న బాలుడు ఇంట్లో కాలు నిలవక దేశం మీద పడ్డాడు. కాలినడకన 1000 మైళ్ళు తిరిగాడు. ప్రకృతి అందాలను ఆస్వాదించాడు. ప్రపంచంలోని వైవిధ్యాన్ని అధ్యయనం చేశాడు. అతడిది సహజంగానే చురుకైన బుద్ధి. ఏ ప్రాంతం వెళితే ఆ ప్రాంత భాష నేర్చుకున్నాడు. 30కి పైగా భాషలు, యాసల మీద పట్టు సాధించాడు. కొన్ని భాషలకు వ్యాకరణం రాశాడు. కొన్నింటికి నిఘంటువులు కూర్చాడు. బౌద్ధ పీఠకాలను ఆపోసన పట్టి త్రిపీఠకాచార్యుడు అనిపించుకున్నాడు. సంస్కృతం నేర్చుకుని కొంతకాలం హిందూ మత వ్యాప్తికి కృషి చేశాడు. పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం అతడికి మహా ఇష్టం. ఆ జిజ్ఞాస వల్లే పట్టు వదలకుండా శతాబ్దాలుగా మూలన పడిన పురాతన బౌద్ధ గ్రంథాలను వెలికి తీసి అనువదించి ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రసిద్ధ నలంద విక్రమశిల విశ్వవిద్యాలయ ధ్వంసం చేసినప్పుడు అందులోని కొన్ని విలువైన గ్రంథాలను బౌద్ధ భిక్షువులు టిబెట్ ఆరామాల్లో దాచిపెట్టారు. ఆ విషయం తెలిసి దారి సరిగ్గా లేకపోయినా కంచెరగాడిదల మీద టిబెట్ దాకా వెళ్ళి వచ్చాడు. శాసనాలు, రాతి పలకలు, రాతప్రతులు, వర్ణచిత్రాలు సేకరించడం అతనికి ఇష్టం. అరుదైన గ్రంథాలు కొన్నాడు. ఆ సంపదను ఎవరికీ అమ్మడానికి ఇష్టపడలేదు. పరిశోధకులకు మాత్రం ఫోటోలు తీయించి ఇచ్చాడు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. అక్కడి నుంచి సమాజ దుష్టత్వం పతనం కాక తప్పదు అంట్లాంటి పుస్తకాలు రాశారు. కులమత విభేదాలు, మూఢనమ్మకాలు, అన్యాయాలను గట్టిగా నిరసించాడు. బాల్యంలో చదువు అర్ధాంతరంగా ఆగిపోయిన మతం, తత్వం, భాష, సైన్సు, సామాజిక శాస్త్రం వంటి అనేక విషయాల మీద లోతుగా పరిశోధించాడు. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా విస్తృతంగా రచనలు చేసి అత్యంత ప్రజ్ఞాశాలిగా ప్రపంచ కీర్తి సాధించిన ఆ మేధావే రాహుల్ సాంకృత్యాయన్. ప్రపంచంలో సర్వశ్రేష్టమైంది లోక సంచారం అనేవారు రాహుల్. ఓల్గాసే గంగా తక్, లోక సంచారి, దివోదాసు, ఫర్ గాటెన్ ట్రావెలర్ వంటి ఎన్నో గ్రంథాల రచనకు 70 ఏళ్ల జీవితంలో సగానికి పైన ఆయన గడిపిన సంచార జీవన అనుభవాలే ప్రధాన వనరులు. రాహుల్ సాంకృత్యాయన్ యాత్రా సాహిత్యం మనసు పెట్టి చదివితే లోక సంచారం మీద ఉన్న అపోహలు తొలగిపోతాయి. ఆలోచనా పరిధి విస్తరిస్తుంది. మనిషిని మనిషిగా గుర్తించడానికి, మనుగడను సార్థకం చేసుకోవడానికి ఏకాంత ప్రయాణం ఎంత దోహదపడుతుందో అవగతమవుతుంది. జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకోవాలని తప్పించే వారికి రాహుల్ సాంకృత్యాయన్ జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.